హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో లాస్ట్ వీడియోలో అయితే మనం మురుదేశ్వర్ అయితే కవర్ చేసినాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం మురుదేశ్వర్ నుంచి గోవా అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ అయితే ఉంది, 220 సంథింగ్ అప్రాక్స్గా. బస్సెస్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా లేవు మురుదేశ్వర్ నుంచి గోవాకి. మధ్యలో భక్తలని ప్లస్ కాంచాపురం అని 2 ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ నుంచి బస్సెస్ దొరుకుతాయి అన్నాడు. సో అది చాలా డిఫికల్ట్ టాస్క్ అక్కడికి వెళ్ళడము. బట్ మేము చెక్ చేసినప్పుడు మార్నింగ్ 7:30కే ట్రైన్ ఉంది ఒకటి. సో ఆ ట్రైన్ క్యాచ్ చేద్దామని అయితే వచ్చేసినాము. లుక్ కూడా చేంజ్ చేసేసినాము, మొత్తము బీచ్ అటైర్ చేంజ్ చేసేసినాం అనమాట. బాయ్స్ వెనక టికెట్స్ తీసుకుంటున్నారు. నైట్ 70 టికెట్స్ అవైలబుల్ ఉండే స్లీపర్. బట్ మార్నింగ్ ఏ టైం అవుతుందో తెలీదు, సరే చూద్దాం అనేసి అయితే ఆగినాము. బట్ వచ్చినాం కానీ ఇప్పుడు చెక్ చేస్తే టికెట్స్ ఏం లేవన్నమాట. ఒక 6:30కే చెక్ చేసినాము, అన్నీ అయిపోయినాయని ఉన్నది. చూడాలి మరి ఏమవుతుందో. మరి జనరల్ అయినా ఏంటి పరిస్థితి చూడాలి. బ్యాక్ సైడ్ క్లౌడ్స్ మస్తు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తా. సో ఇక్కడ ఈ క్లౌడ్స్ అయితే మామూలుగా లేవు అసలు. ఇక్కడ పోల్ అడ్డం వస్తుంది, లేదంటే ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. బాగుంది స్టేషన్. ఈ స్టేషన్ పేరు వచ్చేసి మురుదేశ్వర స్టేషన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ట్రైన్ గోవాలో మడ్గాన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. గోవాలో ఓన్లీ 2 స్టాప్స్ ఉంటాయి, 2 ట్రైన్ స్టేషన్స్ ఉంటాయి మెయిన్. ఒకటి వాస్కోడా గామా, ఇంకోటి ఏమో మడ్గాన్. వాస్కోడా గామా కొంచెం నియర్ బై మెయిన్ సిటీకి. పంజిమ్ అని అంటారు, గోవా క్యాపిటల్ పనాజీ అంటాం కదా, వాళ్ళు పంజిమ్ అని అంటారు. సో ఆ పంజిమ్ ప్లేస్కి చాలా దూరం ఈ 2, వాస్కోడా గామా అది. బట్ వాస్కోడా గామా కొంచెం నియర్ బై, అది మ్యాటర్ అనమాట. సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇంకో 10 మినిట్స్లో వస్తుంది. ఇక్కడ నుంచి చలో టికెట్స్ అయితే తీసేసుకున్నాము. జనరల్ టికెట్స్ ఇవి. స్లీపర్ ఒక్కొక్కటి 170 రూపీస్ ఉండే, విత్ ట్యాక్స్ 200 అలా పడిండే. బట్ పేమెంట్ దాకా వచ్చి మళ్ళీ టైమింగ్ కన్ఫర్మేషన్ లేక ఆగిపోయినాము. ఇప్పుడైతే ఒక్కొక్క టికెట్ 80 రూపీస్ పడింది. జనరల్లో ఎక్కాలి, మరి ఎంత క్రౌడ్ ఉంటారో తెలియదు. మార్నింగే నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ స్టాప్ కదా, తక్కువ క్రౌడ్ ఉంటారని అయితే అనుకుంటున్నా. చూడాలి. ట్రైన్ అయితే ఎక్కేసి వచ్చేసినాం. ప్లాస్టిక్ చూడండి దీంట్లో ఎంత ఉందో అసలు, మొత్తం ప్లాస్టిక్ దీంట్లో. మొత్తం సైడ్స్కి అంతా వచ్చేసింది బ్యాక్ వాటర్స్లోకి. సో ట్రైన్ అయితే ఎక్కేసినాము, జనరల్లోనే ఎక్కినాము. అంత రష్ ఏం లేదు, సీట్స్ కూడా దొరికినాయి అందరికీ. ఒక బెర్త్ మొత్తం దొరికింది 4కి. కూర్చున్నాము, ఇట్లా వీడియో తీద్దామని, వ్యూస్ క్యాప్చర్ చేద్దామని అయితే వచ్చినాం. ఇది జ్ఞానాపూర్ ఎక్స్ప్రెస్ అనేసి గుజరాత్ దాకా వెళ్తుంది. సూపర్ ఉంది ఇది. సో పెద్ద ట్రైన్ కాబట్టి చాలా స్పీడ్గా వెళ్తుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి. ఇంకొక 10:30 మేము ఎక్కే వరకు 7:40కి ఎక్కినాము. 10:40కి అట్లా దింపుతుందని చూపిస్తుంది. వచ్చింది, అదైతే మిస్ అవుతుంది. ఇప్పుడు ఒక క్రాసింగ్ ఉంది, అందుకైతే ఆగినాం. ఇక్కడ వ్యూ మస్తు ఉంది, వాటర్ పోతున్నాయి మొత్తం ఇక్కడ. ఇప్పుడే మడ్గాన్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ బాగానే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ బయటికి వెళ్ళి బస్ ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ డిలే అయింది అనుకుంటా, అంతే. 10 మినిట్స్ డిలే అయింది. ప్లాట్ఫామ్స్ అంటే ఇంకా రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి మొత్తం వాటర్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు మడ్గావ్ స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాము. బయట బస్సెస్ ఉంటే ఆ బస్సెస్ తీసుకొని కాలింగటార్, బాగా బీచ్ అవి ఉంటాయి. సో అటు సైడ్ వెళ్ళాలని అనుకుంటున్నాము. సో ఇక్కడ క్యాబ్స్ ఉండవు, ఓలా, ఊబర్, ర్యాపిడో అవన్నీ ఏమి ఉండవు అనమాట. ప్రైవేట్ ట్యాక్సీసే ఉంటాయి. త్వరలో ఓలా, ఊబర్స్ కూడా రాబోతున్నాయి, ఇక్కడ స్కామ్లు ఎక్కువైతున్నాయి కాబట్టి. అండ్ కాలింగటార్ బాగా మెయిన్ బీచెస్ అనమాట. కండోలిం బీచ్, ఆరంబోల్ బీచ్, అవన్నీ మెయిన్ బీచెస్ అనమాట. మీరు వెళ్ళాలనుకుంటే ఆ బీచెస్కి వెళ్ళొచ్చు. బస్సెస్ కూడా చాలా దొరుకుతాయి అక్కడ. గోవాలో బస్సెస్ ఇలా ఉంటాయి అనమాట, చిన్నగా ఇలాగా చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి అనమాట, ఎక్కువ స్పేస్ కూడా ఉండదు. సో ఈ బస్సెస్ పంజిమ్ అనే మెయిన్ ప్లేస్కి వెళ్తుంది. ఈ మడ్గావ్ స్టేషన్ నుంచి అయితే ఉన్నదంట బస్సెస్. సో పంజిమ్ అనే స్టేషన్ పోవాలి, బస్ స్టేషన్ పోవాలి. పెద్ద బస్ స్టాండ్, అది చాలా పెద్ద బస్ స్టాండ్. వేరే స్టేట్స్కి కూడా బస్సెస్ ఉంటాయి అనమాట, హైదరాబాద్కి వెళ్ళాలి. ఇలా చిన్నగా ఉంటుంది మొత్తం బస్ అంతా. సో ఇలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్న బస్సెస్లోనే దీని టికెట్స్ తీసుకోవడం ఏమి ఉండదు. 30 రూపీస్ వాడని దానికి ఇచ్చేయాలి. సేమ్ మనం లాస్ట్ వీడియోస్లో శ్రీలంకలో చూసినాం కదా, సేమ్ అట్లే ఉంటాయి ఇది కూడా. టికెట్ అట్లే ఉండదు, ఇంకా వాడు ఎంత అడిగితే మనం తీయాల్సిందే ఉంటుంది.
ఇంకా జనాలు నిండా అయితేనే వీడు స్టార్ట్ చేస్తాడు అనమాట. వెయిట్ చేస్తున్నాం. మడ్గావ్ అనే ప్లేస్లో మడ్గావ్ బస్ స్టాండ్కి వెళ్ళి వాడు మమ్మల్ని బస్ వాడు చిన్న స్కాన్ చేసినట్టున్నాడని మాకు అనిపించింది. డైరెక్ట్ పనాజీ బస్సుని తీసుకొని వెళ్తా అని చెప్పి వాడు మడ్గావ్లోనే తిప్పేసింది మమ్మల్ని. మళ్ళీ మేము పంజంకి ఇంకో బస్సు ఎక్కినాము. ఇది కూడా సేమ్ అంతేగా 30 రూపీస్. ఇంకా మాతో టికెట్ అయితే తీసుకుంటాడో లేదో కూడా తెలియదు. మాతో చేంజ్ లేవని సైలెంట్గా అట్లే పోయినాం. కాదు నత్తి పాస్ వెళ్ళినాడు. సో పంజం బస్ స్టాండ్కి వచ్చి పంజం నుంచి కాలింగట్ బీచ్ అని ఉంటుంది. ఆ కాలింగట్ బీచ్కి వచ్చి ఇక్కడ బైక్ అయితే రెంటల్ తీసుకుంటున్నాము. ఒక్కొక్కటి 300 2 డేస్కి తీసుకున్నాము. 2 డేస్కి కలిపి 1200 2 బైక్స్. సో ఇద్దరి దగ్గర లైసెన్స్ ఉంది. నా దగ్గర ఇక్కడున్న మా కజిన్ దగ్గర ఉంది. సో ఇద్దరం కలిసి తీసుకుంటున్నాము. నలుగురం వెళ్ళొచ్చు. ఈ 2 ఫెసినోలే తీసుకుంటున్నాము. బాగున్నాయి 2 చూడడానికి. రూమ్కి వెళ్ళాక చూడాలి. సో రూమ్కి వెళ్ళాక ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తే చాలా లెంతీ అయిపోద్ది. లేదంటే రూమ్ కూడా బుక్ చేసాము. వాళ్ళు కాల్ చేశారు. 1500 పడింది. స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో ఏసీ అంతా ఉంది. బాగుంది. అది కూడా దీన్ని వీడియో తీసుకోవాలి. లేదంటే మళ్ళీ స్కామ్కి గురవుతాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మ్యాటర్. సో బైక్స్ అయితే రెంట్కి తీసేసుకొని రూమ్కి వచ్చేసినాము. బీచ్కి ఇది ఒక 1.7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆల్మోస్ట్ 1.3 అట్లా ఉంది అనుకుంటా. ఈ రూమ్ ఆల్రెడీ చాలా నీట్గా ఉండే మేము ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు. నాకు తెలుసు కదా ఆన్లైన్లో ఎట్లుంటుందో. ఓకే, స్మెల్ ఏం లేదు, బాగుంది. అన్ని క్లీన్గా ఉన్నాయి. అండ్ ఏసీ కూడా ఉంది రూమ్కి. అండ్ మనం ఎలాగో బయటనే ఉంటాం, ఎక్కువ స్విమ్మింగ్ పూల్ దగ్గరనే ఉంటాము. ఆఫ్కోర్స్ మంచిగా ఈ వేడి ఎట్లుందంటే హ్యూమిడిటీ కనిపిస్తుంది మీకు ఇక్కడ. చూడండి నా ఫేస్ అంతా గ్లో అవుతుంది. ఇదంతా స్వెట్ అనమాట. చాలా హ్యూమిడిటీ ఉంది. రూమ్లో నుంచి అయితే బయటికి వచ్చేసినాము. బయటికి వచ్చి ఇక్కడ షార్ట్స్ అవి తీసుకుందామని వచ్చినాము. యాక్చువల్గా ఏమైందంటే మేము మర్చిపోయి వచ్చేసినాం అనమాట. షార్ట్స్ ఇంటి దగ్గరే ఆల్రెడీ ప్యాక్ చేసాం, బట్ మర్చిపోయి వచ్చినాం వేరే దగ్గర. సో ఇక్కడ జస్ట్ పూల్ ఉంది మా హోటల్లో. సో పూల్లో తీసుకుందాం అనేసి తీసుకున్నాం అనమాట. తీసుకొని వెళ్ళిపోవాలి. స్కూటీస్ కూడా తీసేసుకున్నాం ఆల్రెడీ రూమ్స్ కదా. అండ్ ఫుడ్ కూడా తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈరోజు కొద్దిగా రిలాక్స్ అయ్యి సాయంత్రం అట్లా మళ్ళీ బయటకు వద్దామని అనుకుంటున్నాం. ఈవినింగ్ టైంలో సన్సెట్ టైం కల్లా అట్లా బయటకు వద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ సాయి సాగర్ రెస్టారెంట్ అని ఉంటుంది. ప్యూర్ వెజ్ అనమాట. సూపర్ ఉంటుంది. అండ్ ఇదే మెయిన్ ఏరియా అనమాట. మనం ఉన్నది ఇప్పుడు కాలింగట్ బీచ్లో. ఈ రోడ్డు ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్లో మీరు రైట్కి వెళ్తే బాగా బీచ్, లెఫ్ట్కి వెళ్తే కాలింగట్ బీచ్, కండోలిం బీచ్. సో చాలా ఫేమస్ అనమాట. బస్ స్టాప్ కూడా ఇక్కడే. మీకు ఇక్కడ దాకా ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఈ సాయి సాగర్ రెస్టారెంట్ ఉంది కదా, దీన్ని కాలింగట్ బీచ్ స్టాప్ అంటారు, బస్ స్టాప్ అంటారు. సర్కిల్ ఉంటుంది ముందర. మనం స్కూటీ తీసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో, ఆ వీడియోలో అక్కడ ఎగ్జాక్ట్ ఆ పాయింట్లో సర్కిల్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడే అవుతాయి. షటల్ బస్సెస్, ఎయిర్ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మోస్ట్లీ పికప్ కూడా ఇక్కడ నుంచే ఉంటుంది ఒక్కొక్కసారి. అదనమాట. ఇది మెయిన్ షాపింగ్ ఏరియా. ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు ఈ రోడ్లో. అది మ్యాటర్. సో తీసేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. కంటిన్యూ చేద్దాం మన బ్లాగ్. సో బయట అయితే ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టేసినాము. ఫుడ్ ఆర్డర్ పెడదామని తీసుకున్నాం వేరేది. అట్లా KFC కూడా తీసుకున్నాం అని అయితే వచ్చినాము. బాగుంది KFC స్టోర్. పైన కూడా ఉన్నట్లు కూర్చోవడానికి. నేను మా ఆర్డర్ అయితే వస్తుంది అనుకుంటా. ఎంతసేపు అన్నాడు. దట్స్ ఆల్ ఫర్ ద బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టండి. మీకు వీడియో కొంచెం నచ్చినా మీకు లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఇన్ మై ఫ్యూచర్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.